గత 10 ఏళ్ళైంది నేను పెళ్లి చేయించి, గుర్తుపెట్టుకోండి, పెళ్లి చేయించి 10 ఏళ్ళైంది. ఎందుకో తెలుసా? నాకు ఈరోజు పెళ్లి చేస్తే ఎంతో ఇస్తారు, అనుమానమేళ్ళ. కానీ ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేయించేదానికంటే దరిద్రం ఇంకోటి లేదని మానేసా పెళ్ళిళ్ళు చేయించడం. వ్యతిరేకంగా ఉన్నది తప్పితే హైందవ ధర్మానికి సబబైనటువంటి లక్షణాలు జరగట్లేదు. ఎప్పుడోకప్పుడు నేను బతికుండంగా ఒక మంచి పెళ్లి చూద్దామనుకుంటే ఇప్పటిదాకా కుదరట్లే. ఎంత బాధాకరంగా చెప్తున్నానో తెలుసా అండి? చదువుకుని వృధా మేము. ఇంకో మాట, అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి చక్కగా వినాయకుడికి పూజ చేయిస్తాం, తర్వాత కంకణాలకు పూజ చేయిస్తాం, మాంగళ్యానికి పూజ చేయిస్తాం. విఘ్నేశ్వరుడు ఎదురుగా వచ్చి మన పూజను అందుకుంటున్నాడు. అవునా? గణపతి పూజ అంటే అది. మరి విఘ్నేశ్వరుడు ఎదురుగా పూజ అందుకుంటుంటే వీడియోగ్రాఫర్లు నన్ను తిట్టకండి అయ్యా, ముందుగానే చెప్తున్నా. ఆయన ఫోటోగ్రాఫరు వీడియోగ్రాఫరు నన్ను చూడు అంటాడే, మరి ఎదురుగా వచ్చినటువంటి మహనీయుడైనటువంటి విఘ్నేశ్వరుడు ఆయన నీ పూజ అందుకుంటుంటే ఆయన చూడకుండా ఎవరినో చూస్తే ఆయన్ని సగౌరవమా అగౌరవమా? చెప్పండి. దేవుడు మన పూజ అందుకుంటున్నాడనే విశ్వాసం మనకు ఉండాలి. అట్లే ఇంకొక విశేషం చెప్తుంటాను వినండి. వివాహమే ఈరోజు ఘట్టమంతా. అంటే బాధని చెప్పుకుంటున్నా, మీ పిల్లల పెళ్ళిళ్ళు సరిగ్గా చెయ్యండి అని చెప్పుకునే బాధ ఇంకేం లేదు. విఘ్నేశ్వర పూజ అయిపోయింది, కంకణాలు అయిపోయింది, తెరబడతారు. తెరబట్టుకుంటారండి? జీలకర్ర బెల్లం పెట్టేప్పుడు తెరబట్టుకుంటారా? తెరబట్టుకున్నప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు మహాసంకల్పం చెప్పించి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తాను అమ్మా, అందరూ సమాధానం ఒక్కొక్కటి ఎవరో ఒకరు చెప్పచ్చు. మామూలుగా పెళ్లి పత్రిక రాసేటప్పుడు సుముహూర్త సమయం అని రాస్తారు కదండి. ఏదో నిమిషమో 2 నిమిషాలు 4 నిమిషాలు రాస్తారు. ఆ సుముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టాలనా, మంగళసూత్రం కట్టాలనా? ఇంకొకసారి పెద్దంగా కాదు. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఏముంది? మంగళసూత్రం అంటారు, అంతేగా? 2 కాదు, ఈ 2 సాంప్రదాయం మాత్రమే. ఈ 2 ఏమిటో అసలు ముహూర్తం తెలుసా? వివాహ ప్రకరణ పుస్తకంలో మీరు కానీ చదివితే అబ్బాయి గోత్రము అబ్బాయి పేరు చెప్పుకొని, అమ్మాయి గోత్రము అమ్మాయి